పూడిమడక సముద్ర తీరంలో మైకనైజ్డ్ బోట్ ఇంజన్లలో మంటలు చెలరేగడంతో బోటు దగ్ధమైంది. బడే సూర్యనారాయణ చెందిన INDAP V5MM 294 నంబర్ గల మైకనైజ్డ్ బోట్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి శుక్రవారం వేటకు వెళ్లింది. శనివారం వేట సాగించాక ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలో వలవేసే సమయంలో ఒక్కసారిగా ఇంజన్ నుండి మంటలు రావడంతో బోటులో వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే మంటలు ఆరకపోవడంతో వారంతా సముద్రంలోకి దూకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ ఈదుకుంటూ వస్తున్న సమయంలో 683 నంబర్ గల శ్రీనివాసరావుకు చెందిన బోట్ తారసపడటంతో ఆ బోట్ ఎక్కి ఆదివారం ఉదయం వారంతా ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నారు. ఈరోజు బడే సూర్యనారాయణకు సంబంధించినటువంటి జమినీ బోటు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం నుంచి 7 మెంబర్స్తో బయలుదేరారు ఫిషింగ్ వరకు. ఫిషింగ్ చేసుకుంటూ మన పూడిమడక లిమిట్స్కి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్గా ఫైర్ జరిగి బోట్ కాలిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సురక్షితంగానే ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదు. ఇదంతా 8 నాటికల్ మైల్స్ లోపలనే జరిగింది.